కోనసీమ జిల్లా ఐనవేలి మండలం నల్లచెరువు గ్రామంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ శ్రీకృష్ణుని భవనం త్వరలో పూర్తి కానుందని, కట్టడానికి కావాల్సిన అవసరాల కోసం దాతలు సహకరించాలని కోరారు. ఇక్కడ జరుగుతున్న పూజా కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారని సుందర శ్రీనివాస్ దాస్ తెలిపారు. నా పేరు సుందర శ్రీనివాస్ దాస్ అండి. సో నేను ఈ అంతర్జాతీయ శ్రీకృష్ణ మందిర్ ఆలయ నిర్మాణానికి అధ్యక్షులుగా ఉన్నాను. సో ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, ఈ ఆలయ నిర్మాణ ఉద్దేశం మన చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఆధ్యాత్మిక ఎదగాలని, వారందరూ సుఖశాంతులతో జీవించాలని ఈ ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మేము ఊహించిన జనంగా వచ్చారు ఇక్కడికి. ఎందుకంటే మేము ఊహించింది 1000 మంది వస్తారనుకున్న అభిషేకానికి, కానీ 5000 మంది పైగా ఈ అభిషేకంలో పాల్గొన్నారు. అందరూ చాలా ఆనందపడ్డారు కూడా. అదేవిధంగా ఈరోజు సాయంకాలం 6 గంటల నుంచి 12 గంటల వరకు కూడా ఈ అభిషేక కార్యక్రమం అంతా ఉంది కాబట్టి ప్రజలందరూ రావచ్చు. ఇంకా చాలా కార్యక్రమం జరుగుతున్నాయి కాబట్టి. సో ఈ ఆలయ ఉద్దేశం ముందు చెప్పినట్టుగా ఈ ఆలయ ఉద్దేశం ఏంటంటే, అందరి నోట్లో కూడా అందరి నోటప్పుడు హరినామస్మరణ జరగాలి, అందరూ భగవద్గీత భాగవతం అధ్యయనం చేయాలి, అందరూ సుఖశాంతులతో జీవించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఆలయ నిర్మాణం చేస్తున్నాము. కేవలం భక్తుల సహకారంతో మాత్రమే జరుగుతుంది. చాలా మంది అనుకుంటూ ఉంటారు ఈ హరికృష్ణ టెంపుల్స్ అంటే విదేశాల నుంచి ఫండ్స్ వస్తాయి అనుకుంటూ ఉంటారు. ఎక్కడ ఒక పైసా కాదు రాదండి. మన కేవలము లోకల్ భక్తులు, మన తెలుగు ప్రజలు మాత్రమే ఇచ్చారు, బయట వాళ్ళు ఎవరో కాదండి. అందులో ఇంకా చాలా పడుతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం 2026 సంవత్సరంలో ఇది ఓపెన్ చేయాలని అనుకుంటున్నాము. ఇంకా దానికి సుమారుగా మీకు చాలా ఖర్చు పెట్టాం, ఇంకా చాలా ఖర్చు ఉంది దీనికి. సో భక్తులందరికీ సహకరించి ఆలయ నిర్మాణంలో పాల్గొని తరించవచ్చు. సో ఆలయ నిర్మాణం జరుగుతున్నప్పటికీ ఈ ప్రక్కనే ఈ టెంపరీగా చిన్న ఈ హాల్లో మీ ప్రతి ఆదివారం కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయండి. సో భగవద్గీత భాగవత పారాయణలు, సంకీర్తనలు, ప్రవచనాలు అండ్ మహాప్రసాద వితరణ అన్ని జరుగుతున్నాయి. సో చాలా మంది